హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి గోల్డెన్ ఫ్రూట్. ఇదేంటి దీన్ని పైనాపిల్ని పట్టుకొని గోల్డెన్ ఫ్రూట్ అంటున్నా అనుకుంటున్నారా? పైనాపిల్ని గోల్డెన్ ఫ్రూట్ అని కూడా కొన్ని ప్లేసెస్లో అంటారండి. అలాగే దీన్ని సమ్మర్ కింగ్ అని కూడా అంటారు. దీన్ని చాలా వెరైటీగా సింపుల్గా ఒక రెసిపీ చేసి చూపించబోతున్నాను ఇప్పుడు. దీన్ని డిఫరెంట్ టైప్స్లో ఎలా చేసుకోవాలో కూడా ముందు వీడియోస్లో చూపిస్తాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్దాం. పైనాపిల్కి నేను పైన స్కిన్ మొత్తం పీల్ చేసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకొని ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను స్లైసెస్గా. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనకు పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది కాబట్టి మనకు సమ్మర్లో తీసుకోవడం వల్ల నెక్స్ట్ సీజన్కి మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. బాగా రైప్డ్గా ఉందండి పైనాపిల్ మనది. ఇంత మాత్రం మనకి రైప్డ్గా ఉంటే ఫ్రూట్ చాలా టేస్టీగా, స్వీట్నెస్ కూడా, మనం షుగర్ తక్కువగా తీసుకోవచ్చు రెసిపీకి కూడా. ఇప్పుడు ఈ పీసెస్ని ఇంకొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేసుకుందామండి. ఇప్పుడు జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందామండి మనము. బాగా గ్రైండ్ చేసుకున్నానండి మెత్తగా వచ్చేదాకా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకుందాం మనం. ఇది ఫిల్టర్ చేసుకునేకి కొద్దిగా ఓపికగా చేసుకోవాలండి. పల్ప్ వేరయ్యే వరకు మనం స్లోగా ఫిల్టర్ చేసుకోవాలి. స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఇలాగా మనం కలుపుతూ ఉంటే ఫాస్ట్గా అయిపోద్ది పని. కొద్దిగా ఓపికగా చేసుకోవాలి ఇది మాత్రం. చూడండి, ఈ విధంగా పల్ప్ మిగిలిపోయింది, జ్యూస్ మొత్తం ఫిల్టర్ అయిపోయింది. ఇలాగా జ్యూస్ మొత్తం ఫిల్టర్ చేసుకోవాలి, పల్ప్ని పడేయచ్చు మనం. ఇంకా ఇప్పుడు ఈ పైనాపిల్ జ్యూస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి మనం. 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నానండి. 1.5 కప్ జ్యూస్కి, పైనాపిల్ జ్యూస్కి. ఇందులోకి కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి మనం. హాఫ్ మెల్ట్ అయిపోయిందండి షుగరు. నేను ఒక 2 యాపిల్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను, పీల్ చేసుకొని. ఇప్పుడు దీన్ని ఇందులోకి డిప్ చేస్తున్నాను, ఈ షుగర్ సిరప్లోకి. దీనివల్ల మనకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా యాడ్ అయింది, యాపిల్ ఫ్లేవర్ కూడా. కానీ పైనాపిల్ ఫ్లేవరే డామినేటింగ్గా ఉంటుంది. ఇలాగా సన్నగా స్లైసెస్గా చేసుకొని పెట్టుకుంటున్నానండి. ఇలాగా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకి త్వరగా కుక్ అయిపోతాయి యాపిల్స్, అందుకని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీని మీద లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని లిడ్తో క్లోజ్ చేసుకుంటున్నానండి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు ఇలాగే సిమ్ టు మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకు యాపిల్ సాఫ్ట్ అయిపోద్ది, షుగర్ కూడా మెల్ట్ అయిపోద్ది. ఈ యాపిల్స్ బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి నేను సినమిన్ స్టిక్ వేసుకుంటున్నానండి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్, స్ట్రాంగ్ ఫ్లేవర్ వస్తుంది, మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అయింది మన రెసిపీలో కూడా. ఈ పైనాపిల్ హనీని మన బడ్జెట్లో మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో, ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా చేసి పెట్టచ్చు. పిల్లలకి జామ్ లాగా రాసేయచ్చు, అలాగే జ్యూసెస్లో కూడా వాడుకోవచ్చు మనం ఈ హనీని. చూడండి, బాగా కుక్ అయిపోయింది. మనం యాపిల్ స్లైసెస్ అన్ని బాగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ సినమన్ స్టిక్ని తీసేసుకుందాము. జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకున్నాము. దీన్ని తీసేసి పడేసుకోవచ్చు మనం. ఇప్పుడు దీన్ని స్మాష్ చేసుకుందాము. చూడండి, ఇలాగా స్మూత్గా స్మాష్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులోకి మనం పైనాపిల్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఇది మనం ఫిల్టర్ చేసి పెట్టుకున్న పైనాపిల్ జ్యూస్ అండి. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మధ్యలో ఫ్రాత్ వస్తూ ఉంటుంది, అది తీసుకుంటూ ఉండాలి మనం. ఇది వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని బాయిలింగ్ పెట్టుకుందాం. ఇది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కింద నుంచి ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి, అప్పుడే అడుగంటకుండా ఉంటుంది. అడుగంటితే టేస్ట్ మారిపోద్ది, అడుగంటకుండా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, మంచిగా కలర్ఫుల్గా న్యాచురల్ కలర్స్, ఏమీ యాడెడ్ ఫ్లేవర్స్ ఏమి లేకుండా న్యాచురల్ టేస్ట్, న్యాచురల్ కలర్. ఈ పైనాపిల్ జ్యూస్ దగ్గర పడేదాకా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి.
చూడండి రెడీ అయిపోయింది. ఈ మాత్రం కన్సిస్టెన్సీ రావాలి మనకు, ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి మనకి. ఈ హనీలో అక్కడక్కడ ఈ యాపిల్ పీసెస్ కూడా అక్కడక్కడ పలుకులుగా తగులుతూ ఉంటాయి. మంచి ఫ్లేవరిష్గా ఉంది. ఇది రెసిపీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ మూమెంట్లో మనం దింపుకునే ముందు ఒక హాఫ్ లెమన్ని పిండుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది పిండుకోవడం వల్ల మనకి స్టోరేజ్ ఒక 6 months వరకు స్టోరేజ్గా ఉంటుందండి. ఫ్రెష్గా ఉంటుంది మన హనీ. ఒక్కసారి బాగా కలుపుకొని దింపేసుకుందాం. సమ్మర్స్లో పైనాపిల్ స్క్వాష్ అని, వాటర్ మిలన్ స్క్వాష్ అని అలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు బయట. ఆ స్క్వాష్కి బదులు మనం జ్యూసెస్లో ఈ హనీని కూడా వాడుకోవచ్చు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకొని హెల్తీగా తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 6 months వరకు స్టోర్ అయ్యి ఉంటుందండి, ఫ్రెష్గా ఉంటుంది. చల్లారిపోయిందండి మన పైనాపిల్ హనీ. చూడండి అక్కడక్కడ యాపిల్ చంక్స్తో మంచి థిక్గా, మంచిగా టేస్టీగా, ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇందులో సినమన్ ఫ్లేవర్, యాపిల్ ఫ్లేవర్, అలాగే పైనాపిల్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఇది మనం బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకుని జామ్ లాగా తీసుకోవచ్చు. అలాగే పైనాపిల్ స్క్వాష్ లాగా మొజిటోస్లోకి వాడుకోవచ్చు. ఇంకా మనం డెజర్ట్ లాగా కూడా డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. అంత టేస్టీగా ఉంది. ఇంకా మనం కేక్కి టాపింగ్గా కూడా యూజ్ చేయొచ్చు, లేయరింగ్కి యూజ్ చేయొచ్చు. అలాగే మనము ఏదైనా డెజర్ట్స్ చేసుకున్నప్పుడు అందులోకి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్లోకి కూడా మనం గులాబ్ జామ్ యాడ్ చేసుకుంటాం కదా, దానికి బదులుగా ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఉంటుంది డెజర్ట్. దీంతో మనం కేసరీ బాత్ కూడా చేసుకోవచ్చు అండి. చాలా టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. ఫ్రూట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 year వరకు ఫ్రెష్గా ఉంటుందండి. బయట పెట్టుకుంటే 6 months వరకు ఫ్రెష్గా ఉంటుంది, ఏం పాడవ్వదు. దీన్ని 8 కంటైనర్లో తీసుకుంటున్నానండి స్టోర్ చేసుకోవడానికి. చూడండి మంచి కలర్ఫుల్గా, న్యాచురల్ కలర్ అండి. ఏ ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఏవి వాడలేదు మనం. సో చాలా హెల్దీగా, టేస్టీగా ఇంట్లోనే ఇలాంటి సింపుల్వి చేసి పెట్టి పిల్లల్ని ఎలాగో జంక్ తినకుండా ఆపలేమండి. అటువంటి వాటిలో ఇవి యాడ్ చేసుకుంటే వాళ్ళకి బయట నుంచి తెచ్చినట్టే ఉంటుంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి ఒక మీడియం సైజ్ పైనాపిల్, అలాగే 2 యాపిల్స్, దానికి ఇంత క్వాంటిటీ వచ్చింది. దాదాపు 500 grams క్వాంటిటీ వచ్చింది. ఇది మనం ఒక 6 months to 1 year వరకు హ్యాపీగా వాడుకోవచ్చు, బయట జామ్ కానీ హనీ కానీ తీసుకోకుండా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ చేస్తే తప్ప తెలియదు, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.